వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలోని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆఖరి నీటి బొట్టు వరకు వడిసి పట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్దేశం చేశారని తెలిపారు. నీటిని అన్ని మేజర్, మైనర్ రిజర్వాయర్లలోని 85% ఉండే విధంగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే రాబోయే 1-2 సంవత్సరాలు వర్షపాతం సరిగా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ నీటి కొరత లేకుండా ఉండే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టులకు, ధవళేశ్వరం ప్రాజెక్టుల మరమ్మతులకు అవసరమైన నిధులను కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి, ఆయన ప్రతి ఆఖరి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి రిజర్వ్ చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన కానివ్వండి, ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ ఈరోజు చూస్తే 85.6 85.6% ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్ని కూడా ఈ రోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి. ఇదే గత సంవత్సరం చూస్తే అది 79.4% ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే అది ఏదైతే 8.43 మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. అదే లాస్ట్ ఇయర్ చూస్తే 9.68 మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం. అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం. ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టి ఆలోచించవలసింది ఏంటంటే, ఇది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఉన్నటువంటి డేటా. అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చెప్పేది. గత సంవత్సరం జూన్ 1 నుంచి సెప్టెంబర్ 11 వరకు చూస్తే ఆ రోజు రెయిన్ఫాల్ 30.8% ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. అంటే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చూస్తే 9% రెయిన్ఫాల్ మైనస్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 30.8% రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ 9% మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని ఫిల్ చేయగలిగాం. గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్, వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది. దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు రివ్యూలో కూడా
మరి వెలిగొండ ప్రాజెక్టు, ఎందుకంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా. అటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆ వెలిగొండను కూడా ఇమీడియట్లీ మనం ఏదైతే 2026 జూన్కి మరి కంప్లీట్ చేసేటువంటి విధంగా ఆ యాక్షన్ ప్లాన్ను ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులు ఏ రకంగా సాగుతున్నాయనే దాని మీద కూడా ఆయన రివ్యూ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కూడా చెప్పారు ఏదైతే ఆ రోజు మరి 1996 రఫ్గా ఆ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు తన పుట్టినరోజున ఆ రోజు మనం ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి భూమి పూజ చేసాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అట్లానే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆ పని కంప్లీట్ చేయాలని అంటే దగ్గర ఇంకా 2,500 కోట్ల వరకు కూడా ఇంకా ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఏదైతే వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ ఉంది, లైనింగ్ ఉంది. ఆ టన్నెల్ దాటిన తర్వాత ఫీడర్ కెనాల్కి సీసీ లైనింగ్ ఉంది, సీసీ వాల్ ఉంది. ఇప్పుడు టెండర్స్ పిలవాలి, ఇప్పుడు అవన్నీ కూడా ఇంకా టెండర్లు పిలవాలి. దాని తర్వాత మళ్ళీ ఏదైతే నల్లమల సాగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడ కెనాల్ రెగ్యులేటర్స్ పనులు ఉన్నాయి. అంటే ఇంత సివిల్ వర్క్ ఉంది ఇంకా చెప్పాలంటే. దీంతోపాటు నల్లమల సాగర్లో ఇంకా అక్కడ ఏదైతే R&R ఇవ్వాలి, వాళ్ళకి దగ్గర 900 కోట్ల రూపాయలు R&R ఇవ్వాలి ఏదైతే వాటికి సంబంధించి. అంటే ఇంత వర్క్స్ ఉన్నా కూడా లాస్ట్ టైం మీరు చూసారు ఎన్నికల ముందు ఈ వెలిగొండకు సంబంధించి జాతికి అంకితం చేస్తున్నానని చెప్పి పెద్ద పైలాన్ ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. అంటే అతని మోసం దగ. మొన్న మేము కూడా చూసాం, ఏదైతే కుప్పంలో వెళ్తే అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పారు లాస్ట్ టైం కూడా సినిమా సెట్టింగ్లు వేసి, అంటే ఆ రోజు ఏదైతే అద్దె ట్యాంకర్లు తెచ్చి నీళ్లు పోసి, ఏదైతే గేట్లు అద్దె గేట్లు తెచ్చి బెంగళూరు నుంచి పూలు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బటన్ నొక్కి ఆ ట్యాంకర్ల నీళ్లు గేట్లో వదిలి ఆయన మళ్ళీ హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి ఆకాశంలోకి వెళ్ళే లోపలనే ఆ ట్యాంకర్లతో తెచ్చిన నీళ్ళన్నీ కూడా నేలలో ఇంకిపోయినటువంటి పరిస్థితి. ఆయన తెచ్చినటువంటి పూలన్నీ కూడా వాడిపోయినటువంటి పరిస్థితి వితిన్ అవర్స్లోనే. అంటే ఆ రకంగా సినిమా సెట్టింగ్స్. నెక్స్ట్ మీరు కూడా మీడియాలో చూశారు, ఆ గేట్లు కావడేమో వాళ్ళ గేట్లు వాళ్ళు పట్టుకుని పోయారు, ట్యాంకర్లు ఏమో వాళ్ళు ఎవరైతే తెచ్చారో ఆ ట్యాంకర్లన్నీ వాళ్ళు వెనక పట్టుకుపోయారు. తర్వాత చూస్తే అక్కడ ఏమీ మిగిలేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వెలిగొండ కూడా అదే మోసం, అదే దగ. ఇప్పుడే మీరు చెప్పాను దగ్గర ఇంకా 2,500 కోట్లు ఖర్చు పెడితేనే కానీ, అందులో కూడా చెప్పాలంటే చాలా క్లిష్టమైనటువంటి వర్క్స్ ఉన్నాయి టన్నెల్లో. ఇంకా మీకు లైనింగ్ వర్క్ అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సంవత్సరాలు పడుతున్నటువంటి లైనింగ్. ఇంకా దగ్గర మేము వచ్చే సమయానికి 6 కిలోమీటర్ల లైనింగ్ ఉంది. నర్సాపురం మండలం 1వ వార్డులోని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పర్యటించారు. వార్డులోని ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలతో వర్షకాలం మురుగు రహదారిపై చేరుతుందని తెలిపారు. శ్రీహరిపేటలోని డ్రైన్ల కంటే రహదారులు పల్లంగా ఉన్నాయని, దీనివల్ల మురుగు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు, జనసేన పట్టణ జనసేన అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ బర్రెశ్రీ వెంకటరమణ మరియు వార్డు కౌన్సిలర్ దుర్గా భవాని, భరత్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రోడ్డు కానీ డ్రైనేజీ విధానం కానీ ఇక్కడ బాగోలేదు. మరి వాటిని చేయించే మరి త్వరలోనే ఏదైతే రోడ్డు కౌన్సిలర్ గారు స్థానిక కౌన్సిలర్ గారు రోడ్డు చెప్పడం, స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ రోడ్డు కావాలని చెప్పి కోరుకున్నారు. మరి ఆ రోడ్ని కొంత డ్రైనేజీని కూడా దాదాపు 10 లక్షల రూపాయలతో వాటిని వర్క్ చేయించే విధంగా కూడా మేము తీర్మానం పెట్టాం. కొంత డ్రైనేజీ కూడా సమస్య చెప్పారు, మేజర్గా డ్రైనేజీ కూడా ఉంది. త్వరలోనే ఆ సమస్యను కూడా మేము పరిష్కరించే విధంగా కూడా మేము వెళ్తాం. అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా ఎందుకు మన మున్సిపాలిటీ చూసుకుంటే కనుక నర్సాపురం మున్సిపాలిటీ కొద్దిగా ఇన్కమ్ జనరల్ ఫండ్ కూడా తక్కువ ఉంది. మరి ఉన్న జనరల్ ఫండ్ నుంచి మొత్తం 31 వార్డులకి సరిచేసే విధంగా కూడా మేము ప్రణాళిక ప్లాన్ చేస్తాం. నియోజక ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి 31 వార్డు ప్రజానికి కానీ కూడా అందరికీ కూడా మంచి జరిగే విధంగానే మరి ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని మీ సందర్భంగా తెలియజేస్తాం. నర్సాపురం పట్టణం 1వ వార్డులో ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యం కానీ అభివృద్ధి గురించి కానీ అంతా తిరుగుతూ ఉన్నాం. మా యొక్క శాసనసభ్యులు
నాయకర్ గారి ఆధ్వర్యంలో ఈ పర్యటన జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇది మంచి కార్యక్రమం అని నరసాపురంలో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మా సమస్యలు చెప్పడానికి ఒక అవకాశం దొరికిందని చెప్పని ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్ఎన్బి రోడ్లు కానీ, మున్సిపల్ రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, అలాగే అన్ని రకాలుగానే కూడా రాష్ట్రం అన్ని విధాలు నష్టపోయింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లకి గతంలో అనేకమైన గ్రాంట్లు ఇచ్చి, అలాగే నిన్న కాక మొన్న కూడా 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్ఎన్బి రోడ్లను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే మున్సిపాలిటీని కూడా అన్ని రకాలుగానే అభివృద్ధి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పని, ముఖ్యంగా ఈ యొక్క తిరిగేటప్పుడు ఈ సమస్యలన్నీ కూడా మన శాసనసభ్యులు అధికారికంగా గుర్తించి వాటిని కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని చెప్పని, ఇది ప్రజలకు మంచి అవకాశం అని చెప్పని, మీ ప్రజల సమస్యను తెలియజేయడానికి మంచి అవకాశం ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ గారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం అంతర్వేది సకినేటిపల్లిలోని నేడు దేవస్థానం నందు శ్రీ స్వామివారి హుండీలు తెరిచి లెక్కించగా 83 రోజులకు గాను 26/2025 నుండి 11/9/2025 ప్రధాన ఆలయ హుండీల ద్వారా 35,07,678 గుర్రలక్క అమ్మవారి హుండీ 14,679 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 40,087 రూపాయలు, మొత్తం రూపాయలు 35,62,449 మొత్తం రూపాయలు 35,62,444 రూపాయలు ఆదాయం వచ్చి ఉన్నది. ఈ కార్యక్రమం జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీ వి సత్యనారాయణ పర్యవేక్షణలోని అమలాపురం తనిఖీదారు శ్రీ జె రామలింగేశ్వరరావు, స్థానిక ఎంపీటీసీ శ్రీ బైరా నాగరాజు, సర్పంచ్ శ్రీ కొండ జాన్ బాబు సమక్షంలోని ఆలయ సిబ్బంది హుండీలు తెరిచి లెక్కించడం జరిగింది. 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి వస్తువులు మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ వచ్చి ఉన్నది.
శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ CBP లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ లివర్ కిడ్నీ పరీక్షలు థైరాయిడ్ క్యాన్సర్ విటమిన్ D B12 ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మొగల్తూరు నుండి వెంప వెళ్లే R&B రహదారి నిర్మాణం గత 6 సంవత్సరాల నుండి నేటి వరకు పూర్తి చేయలేదని రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ మొగల్తూరు గాంధీ బొమ్మల సెంటర్ లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో ఈ రోడ్డు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 12 కోట్లు కేటాయించిన రహదారి నిర్మాణం నేటి వరకు పూర్తి చేయలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్రలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్లు అవుతున్నా కూడా రహదారి నిర్మాణం చేయడం లేదని ఐక్యవేదిక సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని గత 4 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వారు చెప్పారు. మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును నిర్మించాలి 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 మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును మొగల్తూరు నుంచి రంప రోడ్డును పాడైపోయిన రోడ్డును గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును శిథిలమైపు మొగల్తూరు మండలం మొగల్తూరు నుంచి రంప రోడ్డు గత 6 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. 3 ప్రభుత్వాలు మారినాయి. అయినప్పటికీ రోడ్డు గురించి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు భీమవరం నుంచి మొగల్తూరు అలాగే మొగల్తూరు నుంచి వెంపై వెళ్ళే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డుని కాంట్రాక్టర్ మొత్తం తవ్వేసి గుంత గుంతలుగా చేసి వదిలేశాడు. ఆ రోడ్డుని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రోడ్డుని నిర్మించాలని చెప్పేసి గత 2 సంవత్సరాలుగా MROకి మేము రాయబారం చేశాం. అలాగే గత 3 నెలలుగా సబ్ కలెక్టర్ గారికి గ్రామస్తులందరితో విన్నవించాం. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత నెలలో జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో దరఖాస్తు చేశాం. అయినప్పటికీ పరిష్కారం కాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మన 9వ తారీఖు నుంచి ఇవాళ 4వ రోజు రిలే నిరాహార దీక్షలో కొనసాగిస్తున్నాం. రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అధికారులు పట్టించుకోకపోయినా రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించబోతే కనుక ఈ కార్యక్రమాన్ని మరింత నిరసన కార్యక్రమాలు కానీ ఉధృతం చేస్తాము. అలాగే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ రోడ్డు మార్గంలో పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చినంటే రోడ్డు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ అధికారంలో ఉన్నారు, కానీ రోడ్డు గురించి నిర్మాణం జరగట్లేదు.
పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మాల పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1723వ రోజు కీర్తిశేషులు పీతల వరప్రసాద్ బాబ్జీ ఆరో జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమార్తె పీతల సుజాత రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీతల శ్రీను, రత్నం రాజు, పాలవలస తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1722వ రోజుకి చేరుకుంది. ఈ 1722 రోజులు కూడా నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు పీతల వరప్రసాద్ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తె మాజీ మంత్రివర్యులు ఈ రోజున రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత గారు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రసాద్ గారిపై ప్రేమతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పీతల వరప్రసాద్ గారు బాధ్య గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే సుజాత గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల సేవ చేసేటువంటి కార్పొరేషన్ జీవితాంతం దిగ్విజయంగా నిర్వహించేటువంటి ఆశీస్సులు ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. ఓకే, మనం పెట్టేది 1 నిమిషమే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.